బ్రదర్ నమస్తే. నమస్తే అన్న. ఏం పేరు బ్రదర్? వంశీ. వంశీ ఏం చేస్తావు? వంశీ హాస్పిటల్ చేస్తాను, ల్యాబ్ టెక్నీషియన్. ల్యాబ్ టెక్నీషియన్ అంటే ఓన్ గానా లేకపోతే అలా జాబ్ చేస్తావు? అందులో జాబ్ చేస్తా, సాయిశ్రీ హాస్పిటల్. ఎంత వస్తుంది? 12 ఇస్తాను నాకు. 12 ఇస్తావు. స్టడీ ఏం చేసినావు వంశీ? స్టడీ డిగ్రీ కంప్లీట్, పారామెడికల్. మరి గ్రూప్స్ కానీ ఇవన్నీ ఏం ప్రిపేర్ ప్రిపేర్ అయినా, కానిస్టేబుల్ అయినా ప్రిపేర్. జాబ్ రాలేదు. రిజర్వేషన్ మెడిసిన్ చేసారు మమ్మల్ని. అప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడు అప్పుడు జాబులు రాలేదు. కాంగ్రెస్ వస్తే కూడా లక్షల జాబ్లు క్యాలెండర్ వేస్తా అన్నది కదా. అర్థం కాలేనా? కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తే లక్షల జాబ్ క్యాలెండర్ వేస్తా అన్నది కదా. అవి వచ్చే ఉంటే ఎప్పుడో వద్దు కదా, ఇంతకుముందుకి వద్దు కదా. ఇప్పుడు ఏం వస్తాయి? ఇక వాళ్ళు చెప్పిన అన్ని మాటలు. అది ఏది కాదు. ఉచిత పథకాలు ఎందుకు? ఉచిత ప్రయాణం ఉచితం ఎందుకు? కరెంట్ ఉచితం ఎందుకు? ఉచితం అన్ని మనకే పెడతారు. మళ్ళీ లేబర్స్ కూడా మనకే ఇంట్రెస్ట్, మనకే విధంగా ఇస్తారు అన్ని. ఏం లాభం మనకి? ఏం లేదు వంశీ, ఎంపీ ఎలక్షన్ జరుగుతున్నాయి. ఎన్డీఏ కూటమి ఇండియా కూటమి మధ్య నడుస్తున్నది. దేశం హైవే రంగం కానీ, రక్షణ రంగం కానీ, ఎక్సెట్రా ఇంకా చాలా రంగాలు డెవలప్ చేయాలంటే ఏ పార్టీ కావాలనుకుంటున్నావు? ఎన్డీఏ. ఎందుకు ఎన్డీఏ కావాలనుకుంటున్నావు? ఎన్డీఏ కూటమి. మోడీ ప్రధాని కాశ్మీర్ 370 అది ఎప్పుడు రద్దు చేసి అది చేసిండు. రామ్ మందిర్, అయోధ్య రామ్ మందిర్ చేసిండు. దేశంలో అభివృద్ధి మన ప్రపంచంలో 2వ స్థానంలో ఉన్నాం. ఇప్పుడు మోడీని గెలిపించుకుంటే మనం అధికారం ప్రపంచంలో నెంబర్ 1 స్థానానికి వెళ్ళిపోతున్నాం మనం. మోడీ మనకు చాలా చేసిండు. రవాణా శాఖ అనేది, వందే మాత్రం భారత్ ఏంది, చాలా 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 పథకాలు. ఇంటింటికి మరుగుదొడ్లు ఏంది, చాలా. అంటే ఇప్పుడు మోడీ అనేది మన దేశానికి ఉంటే, అసలు వ్యక్తి అనేది ఉంటే మన దేశం బాగుపడుతుంటది, మన ఊర్లు బాగుపడుతుంది, మన ప్రపంచంలో నెంబర్ 1 స్థానానికి వెళ్ళిపోతాం. ఇంకా ఇప్పుడు కేంద్రంలో మోడీ అధికారం రావాలంటే నల్గొండ ఎంపీ కూడా గెలవాల్సిన అవసరం ఉన్నది. నల్గొండ ఎట్లా ఉంది పరిస్థితి? చాలా బంపర్ మెజార్టీ ఉంటుంది నల్గొండ. మోడీ అభిమానం ఎక్కువ ఉంది. అభివృద్ధి చేసిన శానంపూర్ సైరెడ్డి అన్న గారు బంపర్ మెజార్టీతో గెలవబోతుంది. 50,000 మెజార్టీతో గెలవబోతున్నాడు పార్లమెంట్ ఎన్నికల్లో. ఖచ్చితంగా గెలుస్తాడు. నల్గొండ అంటే కాంగ్రెస్ లో కంచుకోట కదా. కంచుకోట అయితే ఇప్పుడు ఆడ ఉన్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆయన చేసిన అభివృద్ధి తెలుస్తుంది మనకి. దేశం ఎంత బాగుపడ్డది, మన దేశానికి, మన రాష్ట్రానికి కన్నా పక్క రాష్ట్రాలు ఎంత బాగుపడ్డాయి. ఇప్పుడు బీజేపీ ప్రభుత్వంలో కూడా ఎంత బాగుపడ్డది. ఇప్పుడు ఆటోమేటిక్ మనకు తెలుస్తూనే ఉంటుంది. మనం ఎంతసేపు ఈ మధ్యానికి ఈ డబ్బుకి ఆశపడద్దు. మన మోడీ అని ఉంటే దేశం బాగుంటుంది. మనం మోడీని చూసే చాలా మంది ప్రజలు వస్తారు. అభిమానం మోడీకి చాలా అభిమానం. ఆడవాళ్ళు చూస్తే మోడీ మోడీ మోడీ, నోరు తెలిస్తే మోడీ. కేంద్రంలో పక్క ఈసారి బీజేపీ వస్తుందిగా. 400 సీట్లతో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గెలవబోతున్నాడు. మెజార్టీ 400+. ఇంకా తక్కువ అయితే ఏం లేదు. అంటే మీ యూత్ లో బాగా ఉత్సాహం ఉన్నట్టుందిగా మోడీ అంటే. యూత్ ఉంది, లేడీస్ కూడా ఉన్నారు. మోడీ మోడీ ప్రధానమంత్రి ఎవరు అంటే మోడీ. ఏం ఎలక్షన్లు అంటే మోడీ ఎలక్షన్లు. ఇప్పుడు ఏం ఎలక్షన్ అంటే మోడీ ఎలక్షన్లు. పార్లమెంట్ ఎలక్షన్ కాదు, మోడీ ఎలక్షన్లు. రాహుల్ గాంధీ ఎవరు మనకి తెలియదు. ఆయన ఎవరు ప్రధానమంత్రి క్యాండిడేట్, ఆయన చేస్తున్నామని అపోజిట్ అని కూడా తెలియదు. అట్లా మోడీ అంటే అంత అభిమానం ప్రజల్లో, అంత అభిమానం. యూత్ అయినా ఏదైనా, పెద్దవాళ్ళైనా, జాబర్స్ అని చదువుకున్న కూడా చాలా అభివృద్ధి తెలుస్తూనే ఉంది. ఏంది రైల్వే డిపార్ట్మెంట్ ఏంది, గవర్నమెంట్ ఏంది, ఎంత అభివృద్ధి పడేది అన్ని తెలుస్తూనే ఉంటాయి కదా. మోడీనే రావాలంటే మోడీనే రావాలి. ఫిర్ ఏక్ బార్ మోడీజీ.